హలో, సైన్ బార్ మరియు వాటి యొక్క అప్లికేషన్స్ అనే ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు: సైన్ బార్ల ఫీచర్స్ పేర్కొనుట, సైన్ బార్ల సైజులు పేర్కొనుట, సైన్ బార్ల ప్రిన్సిపల్ పేర్కొనుట, సైన్ బార్ల వేరువేరు అప్లికేషన్స్ పేర్కొనుట. సైన్ బార్ అనేది ప్రెసిషన్ను కొలిచే పరికరం. ఇది ప్రెసైజ్ యాంగులర్ మెజర్మెంట్ కోసం స్లిప్ గేజ్ బ్లాక్లతో పాటు ఉపయోగించబడుతుంది. ఇది కరోషన్ రెసిస్టెంట్ స్టెబిలైజ్డ్ హై క్రోమియం స్టీల్తో ఖచ్చితంగా తయారు చేయబడుతుంది. ఇది బార్ రెండు వైపులా ఒకే డయామీటర్ కలిగిన రెండు ప్రెసిషన్ రోలర్స్ కలిగి ఉంటుంది. రోలర్ల యాక్సెస్ మరియు ఈ యాక్సెస్ను కలిపే రేఖ సైన్ బార్ పైభాగానికి ప్యారలల్గా ఉంటాయి. రెండు రోలర్స్ను దాని సర్ఫేస్పై ఫ్లాట్గా ఉంచినప్పుడు సైన్ బార్ పైభాగం సర్ఫేస్ టేబుల్కు ప్యారలల్గా ఉంటుంది. రోలర్ల యాక్సెస్ లేదా సెంటర్స్ మధ్య దూరం అధిక స్థాయి యాక్యురసీకి ఫిక్స్ చేయబడి ఉంటుంది. సైన్ బార్ సైజు రోలర్ల సెంటర్స్ మధ్య దూరం ద్వారా నిర్దేశించబడుతుంది. సాధారణంగా లభించే సైజులు 100 mm, 200 mm, 250 mm మరియు 500 mm. సైన్ బార్కి పొడవున డ్రిల్లింగ్ రంధ్రాలు ఉంటాయి. సైన్ బార్ బరువును తగ్గించడానికి మరియు క్లాంపింగ్ సులభతరం చేయడానికి. సైన్ బార్ ప్రిన్సిపల్ ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్పై ఆధారపడి ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ తీటా యొక్క సైన్ ఫంక్షన్ యాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూజ్కి సమానం. యాంగిల్ తీటా యొక్క కొసైన్ ఫంక్షన్ యాంగిల్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూజ్కి సమానం. యాంగిల్ తీటా యొక్క టాంజెంట్ ఫంక్షన్ యాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్కి సమానం. స్లిప్ గేజ్ల గురించి తెలుసుకుందాం. స్లిప్ గేజ్లు సైన్ బార్ను వివిధ యాంగిల్స్ను సెట్ చేయడానికి లేదా సైన్ బార్ని ఉపయోగించి తెలియని యాంగిల్స్ను కొలిచేందుకు ఉపయోగించబడతాయి. స్లిప్ గేజ్ సెట్పై సైన్ బార్ని ఉంచినప్పుడు సెటప్ కోసం ఒక సర్ఫేస్ టేబుల్ డేటమ్ సర్ఫేస్ అందిస్తుంది. సైన్ బార్ ఒక రోలర్ను సర్ఫేస్ టేబుల్పై మరియు మరొక రోలర్ను స్లిప్ గేజ్ సెట్పై ఉంచినట్లయితే సైన్ బార్ సర్ఫేస్ టేబుల్ మరియు స్లిప్ గేజ్ సెట్ల ద్వారా ఏర్పడిన స్ట్రక్చర్ చూపిన విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది. సైన్ బార్ హైపోటెన్యూస్ను సి ఏర్పరుస్తుంది. పేర్చబడిన స్లిప్ గేజ్ హైట్ ఏ యాంగిల్ తీటాకి ఆపోజిట్ సైడ్ ఫామ్ చేస్తుంది మరియు సర్ఫేస్ టేబుల్ పైన డిస్టెన్స్ బి యాంగిల్ తీటాకి అడ్జసెంట్ సైడ్ని ఫామ్ చేస్తుంది. సైన్ తీటా అనేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి సైన్ తీటా a/c సమానం. హైపోటెన్యూస్ సి రోలర్స్ మధ్య దూరం పేర్కొన్న సైన్ బార్కు స్థిరంగా ఉంటుంది.
ఉదాహరణకు 100 mm సైజు ఉన్న సైన్ బార్ హైపోటెన్యూస్ C ఎప్పుడూ 100 mm ఉండాలి. స్లిప్ గేజ్లను లెక్కించిన ఎత్తు Aకి పేర్చడం ద్వారా సైన్ బార్ను అవసరమైన యాంగిల్ తీటాకి సెట్ చేయవచ్చు. ఉదాహరణకు 100 mm సైజు ఉన్న సైన్ బార్ను 36.87 డిగ్రీ యాంగిల్కు సెట్ చేయడానికి మనము స్లిప్ గేజ్లను 60 mm ఎత్తుకు పేర్చాలి. పేర్కొన్న సైన్ బార్ పరిమాణం కోసం సెట్ చేయబడిన స్లిప్ గేజ్ స్టాక్ హైట్ A తెలుసుకోవడం ద్వారా తీటా యాంగిల్ను కూడా గుర్తించవచ్చు. ఉదాహరణకు 100 mm సైజు ఉన్న సైన్ బార్ కోసం స్లిప్ గేజ్లను 70.71 mm ఎత్తుకు పేర్చడం ద్వారా మనం 45 డిగ్రీల యాంగిల్ పొందవచ్చు. సైన్ బార్స్ ప్రయోజనాలు. ఇది ప్రిసైజ్ మరియు యాక్యురేట్. దీని డిజైన్ చాలా సులభం. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. సైన్ బార్ నష్టాలు. ఇది మెజర్మెంట్ యొక్క ఇండైరెక్ట్ మెథడ్. అందువల్ల సర్ఫేస్లోని ఏవైనా ఇండిఫరెన్సెస్ యాంగిల్స్ ఇనాక్యురేట్ మెజర్మెంట్కు దారితీస్తుంది. యాంగిల్ పెరుగుదలతో ఇనాక్యురసీ పెరుగుతుంది. గతంలో చర్చించిన విధానం 45 డిగ్రీల కంటే పైన యాంగిల్స్ కొలవడానికి లేదా సెట్ చేయడానికి తగినది కాదు. పొజిషన్స్ హ్యాండ్లింగ్ మరియు ఫిక్సింగ్ సమస్యలను సృష్టించవచ్చు. సైన్ బార్ యొక్క అప్లికేషన్లు వీటిని కలిగి ఉంటాయి. యాంగిల్స్ను ఖచ్చితంగా కొలవడం, మిల్లింగ్, గ్రైండింగ్ మొదలైన మ్యాచింగ్ ఆపరేషన్స్ కోసం ఇచ్చిన యాంగిల్కి ఏదైనా పనిని ఫేస్ మరియు లొకేట్ చేయడం. ఇన్స్పెక్షన్ లేదా మార్కింగ్ అప్లికేషన్స్ కొరకు ఇచ్చిన యాంగిల్కి ఏదైనా పనిని ఫేస్ మరియు లొకేట్ చేయడం. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. సైన్ బార్ల ఫీచర్స్ పేర్కొనుట, సైన్ బార్ల సైజులు పేర్కొనుట, సైన్ బార్ల ప్రిన్సిపల్ పేర్కొనుట, సైన్ బార్ల వేరువేరు అప్లికేషన్స్ను పేర్కొనుట. సో ఈ సెషన్లో సైన్ బార్ మరియు వాటి యొక్క అప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాం. మీరు అన్ని విషయాలను అర్థం చేస్తున్నారని భావిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.